తండ్రి ఎప్పుడు కోరుకుంటాడు, నా బిడ్డలు నా పిల్లలు ఏదైనా అవసరం ఉంటే నన్ను అడగాల, తండ్రి నాకు ఇది కావాలా, తండ్రి నాకు ఇది కావాలా అని. ఎప్పుడైతే ఒక తండ్రిని పిల్లలు అడుగుతారో వెంటనే ఆ పేరెంట్స్కి అనిపిస్తుంది, ఈ పనిని నేను చేయాలా, నా పిల్లలు నన్ను అడుగుతూ ఉన్నారు, నేను ఇచ్చేయాలా అని తండ్రి కోరుకుంటాడు. అలాగే మన పరలోక తండ్రి కూడా నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి కోరుకుంది ఏంటంటే, నా పిల్లలకి ఎప్పుడన్నా ఏమైనా అవసరం ఉన్నప్పుడు నా దగ్గరికి రావాలా, మోకరించాలా, ప్రార్థన చేయాలా, నన్ను అడగాల. అప్పుడు నేను ఏది వాళ్ళకి కావాలా అన్నీ వాళ్ళకి ఇస్తాను అని దేవుడు ఈరోజు నీ దగ్గర నా దగ్గర అదే కోరుకుంటూ ఉన్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ప్రార్థన చేయడం మర్చిపోయినామా? దేవుని సన్నిధిలో మోకరించడం మర్చిపోయినామా? ఏదైనా కావాలంటే నువ్వే ట్రై చేసుకుంటున్నావా? దేవుణ్ణి అడగకుండానే ముందుకు వెళ్ళిపోతున్నావా? ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కొన్నిసార్లు మనం చూస్తాము, దేవుణ్ణి అడగం, ప్రార్థన చేయం, కానీ మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాము. ప్రార్థన చేయకుండా ఏదైనా మన జీవితంలో వచ్చిందనుకో, అది ఎక్కువ రోజులు మన జీవితంలో ఉండదు. ప్రార్థన చేసి ఒకవేళ దేవుని దగ్గర నుంచి పొందుకున్నామనుకో, అది ఒకవేళ టైం కూడా పడవచ్చు రావడానికి, కానీ అది ఎల్లా కాలం ఉంటుంది. ఒకవేళ ప్రార్థన చేయకుండా నువ్వు నీ అంతలో నువ్వు పొందుకున్నావు అనుకో, అది చూసి సంతోషపడతావు. ఎంత సంతోషపడతావు అంత జల్దీ అది నీ దగ్గర నుంచి దూరం అయిపోతుంది. కానీ ఒక వస్తువు గురించి వెయిట్ చేసి నువ్వు పొందుకున్నావు అనుకో, అది జీవితకాలం అంతా నీతోనే ఉంటుంది. మన దేవుడు కూడా ఎలా ఇవ్వాలని కోరుకుంటున్నాడంటే, నా పిల్లల దగ్గర నేను ఇచ్చింది అది ఎల్లకాలం వాళ్ళకి ఉపయోగమై ఉండాలా, ఉపయోగంతోనే ఉండాలా అది. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక వ్యక్తి ఎప్పుడు ప్రార్థన చేస్తాడంటే, ఎక్కువ బాధ ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాడు. ఒక వ్యక్తి ఎప్పుడు ప్రార్థన చేస్తాడంటే, ఆ వ్యక్తికి ఏం తోచకపోతే, ఏం తోస్తలేదు, ఏం జరుగుతలేదు అంటే అప్పుడు వచ్చి ప్రార్థన చేస్తాడు. ఒక వ్యక్తి ఎప్పుడు ప్రార్థన చేస్తాడు అంటే, కష్టంలో, బాధల్లో, దుఃఖంలో మునిగి ఉన్నప్పుడు అప్పుడు దేవుణ్ణి గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వాక్యంలో మనం కింది లైన్లో మనం చూస్తే ఏం రాయబడిందంటే, ఒకవేళ వరదలు వస్తాయి, చాలాసార్లు వర్షం పడుతుంది, వరద వచ్చేస్తుంది, నీళ్ళు మొత్తం నిండిపోతాయి. కొన్నిసారి నీళ్ళ ప్రభావం ఎలా ఉంటుంది అంటే అన్ని ఇల్లు కొట్టుకొని పోతాయి. కొన్నిసార్లు ఏదైతే మనం కట్టుకుంటామో అది కూడా ఉండదు. కొన్నిసార్లు ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. కొన్నిసార్లు ఆస్తి నష్టం జరుగుతుంది. ఎంత నీళ్ళ ప్రభావం వల్ల ఎంత నష్టం జరుగుతుంది అంటే, కొన్నిసార్లు కొన్ని సంవత్సరాల దాకా మనం కోలుకోలేకపోతాం. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఇప్పుడు మనం చూస్తాం ప్రతి సంవత్సరము ఎక్కడో ఒక దగ్గర వర్షం పడుతూ ఉంటుంది. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఎప్పుడైతే ఈ వర్షం పడుతుందో ఏదో ఒక ఊర్లో భారీ నష్టంని తీసుకొని వస్తుంది. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఒకవేళ మీ ఊర్లో కూడా ఒకవేళ వర్షం పడుతుంటే, మీ సిటీలో కూడా వర్షం పడుతుంటే, ఒకవేళ మీరు కూడా నష్టపోయి ఉంటే, ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ వాక్యంలో ఏం రాయబడిందంటే, ఒకవేళ వర్షం పడినా, వరద వచ్చినా, నీళ్ళ ప్రభావము ఎక్కువైనా, అది ఎంత నష్టం చేసినా కానీ భక్తుల దగ్గరికి మాత్రము అది ఎప్పటికీ రాదు. దేవుడు భక్తుల దగ్గర వాళ్ళకి పోనీయడు. అది భక్తులకి ఎప్పుడు కూడా దేవుడు నష్టం చేయడు. అది బౌండరీ వరకే వచ్చి ఆగిపోతుంది. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, కొన్నిసార్లు మన జీవితంలో వర్షం, వరద లాంటిది, నష్టం లాంటిది ఎందుకు జరుగుతూ ఉంటుంది అంటే, కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి మనం చాలా లైట్గా తీసుకుంటాం. ప్రార్థనని మనము చాలా లైట్గా తీసుకుంటాం. దేవుడు అడిగితే దేవుడు ఇచ్చేస్తాడు అని చాలా లైట్గా తీసుకుంటాం. అందుకే దేవుడు మన జీవితంలో కొన్నిసార్లు ఇలా జరగనిస్తాడు. ఎందుకు జరగనిస్తాడు అంటే, దేవునికి ఘనత రావాలా అని, దేవుని గురించి మనం ఇంకా తెలుసుకోవాలా అని, ఆయన శక్తి ఎంత గొప్పదో అని మనం ఇంకా దేవుణ్ణి తెలుసుకోవాలా అని. అందుకే దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో కష్టం, బాధ, వర్షం, వరద లాంటిది
ఎందుకు జరుగుతుంది అంటే, ఎందుకు నష్టం జరుగుతుంది అంటే నేనున్నాను అని దేవుడు చూపిస్తూ ఉంటాడు ఎవరైతే దేవుణ్ణి మర్చిపోయి ఉంటారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు.